నమస్తే. నా పేరు పెళ్ళూరు కృష్ణరాజ, గృహవాస్తు సిద్ధాంతిని. ఈరోజు దిక్సూసి అంటే కంపాస్. ఈ కంపాస్ని ఒక స్థలానికి పోయినప్పుడు తూర్పు ఇటు, పడమరిటు, దక్షిణం ఇటు, ఉత్తరం ఇటు అనేది తెలుసుకోవటానికి పనికొచ్చేది ఈ యొక్క కంపాస్. మనము ఒక స్థలాన్ని చూసుకున్నప్పుడు ఈ స్థలము దిక్సూచికి ఉందా లేదా అనేది మన నిర్ధారణ ఎలా చేయాలంటే తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము, నైరుతిలో ఒక మేకు బాతుకొని, వాయువులు ఒక మేకు బాతుకొని దానికి దారం కట్టి ఈ మధ్యలో ఈ కంపాస్ పెట్టినప్పుడు ఈ ముళ్ళు ఎటు తిరిగిందో అటు దానికి ముగ్గు పోసుకొని దాని సహాయంతో మూలమట్టం పెట్టి 90 degrees కట్ చేసుకున్నప్పుడు ఈ స్థలము నైరుతిలో కట్ అయిపోయింది, అట్లే ఆగ్నేయంలో కట్ అయిపోయింది, వాయువులో కట్ అయిపోయింది, ఈశాన్యంలో కట్ అయిపోయింది. ఈ స్థలం అనేది చిన్న స్థలం అయిపోయింది. ఈ స్థలంలో ఇంటి నిర్మాణానికి చేయటానికి కూడా అనుకూలంగా లేదు. కాబట్టి కంపాస్ తీసేసి మూలమట్టం సహాయంతో 90 degrees ఉపయోగించుకొని ఇల్లు కట్టుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి దానిని తిరుగుడు అంటారు. అంటే మన స్థలాన్ని మనం తిప్పుకున్న దానిని తిరుగుడు అంటారు. కొన్ని స్థలాలు ఆల్రెడీ కంపాస్కి పెరిగి ఉంటాయి. ఎలా తెలుసుకోవాలంటే ఈ కంపాస్ని ఈ స్థలం మధ్యలో పెట్టినప్పుడు కానీ లేదా పడమర వాయువు మధ్యలో పెట్టినప్పుడు కానీ ఈ ముళ్ళు 90 degreesకి మూలమట్టానికి తిరిగి ఉంటాయి. ఇది ఆల్రెడీ తిరిగి ఉంది కాబట్టి దీనిని మళ్ళా మనము తిరుగుడు చేయవలసిన అవసరం లేదు, అంటే పెంచాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పెరిగి ఉంది. దాన్ని బట్టి మనం కంపాస్ని నిర్ధారణ చేసుకొని ఇల్లు కట్టుకోవటము మంచి లక్షణము. నమస్తే.